ఇవాళ 50 ఏళ్ళు ఇద్దరు వచ్చి జగనల్సి మిగతా పిల్లలు పేరెంట్ ప్రొటెక్షన్ ఒకలే మేడం సారీ ఒకరు వచ్చి వయసు నమస్కారం అండి. గత 3 రోజులుగా బాలికా సదన్లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ని కూడా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో అదేవిధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిటేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది, వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3 మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపం